అభ్యంతరం రాకపోవచ్చు కూడా. రెడ్డన్న గారు కానీ నేను కానీ ఖచ్చితంగా చెప్తాం, దానికి అభ్యంతరం రాకపోవచ్చు. ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందే ఛాన్స్ ఉందా? ఒక రాజకీయ పార్టీగా జనజీవన స్రవంతిలోకి రావటం, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనటం అవి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మనకు సోను అంటే ఇప్పుడు ఈ వేణుగోపాల్ అంటే అక్టోబర్ 15కి వచ్చిండు. అక్టోబర్ 15 కంటే ముందు సెప్టెంబర్ చివరి లోపల ఒక 22 పేజీల డాక్యుమెంట్ ను ఓపెన్ గా రిలీజ్ చేసిండు, బయటకు వచ్చింది. మీడియా లోపల కూడా అప్పుడు మీరు కూడా అప్పుడు ప్రచారం చేసిండ్రు, మాట్లాడిండ్రు. దాంట్లో క్లియర్ గా ఉన్న విషయం ఏంటంటే సోను చెప్పింది సాయుధ పోరాట రూపంలో ప్రజలను ప్రజా సంఘాలను పెట్టలేని పరిస్థితి వచ్చింది, చనిపోవడం తప్ప మార్గం లేదు కాబట్టి బయటకు వచ్చి ప్రజలను ప్రజా సంఘాలను పెట్టాలి. మేము మా సిద్ధాంతాన్ని వదులుకోవడం లేదు. మా సిద్ధాంతం అంటే సాయుధ పోరాటం కాదు, వాళ్ళు అనుకునే సమానత్వం, ప్రజాస్వామ్యం, ప్రజల కోసం పనిచేసేది అవుతుందో మేము ఆ సిద్ధాంతాన్ని సరెండర్ చేయటం లేదు కాబట్టి మేము పనిచేస్తాం, మేము బయటకు వస్తాం అనే విషయాన్ని అందులో చాలా స్పష్టంగా రాసిండు ఆయనే కాదు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా 300 అప్పుడు వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళందరూ ఇప్పటికీ వాళ్ళందరూ 100 మంది కూడా అదే అవగాహనతో ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా ఇంటికాడ పోయి ఉండాలి లేదా సుఖంగా బతకాలని లేరు వాళ్ళందరూ. సరే కొద్దిమంది వేరే ఉంటే ఉండొచ్చు, దాదాపు 100 మంది అదే ఉన్నారు. వాళ్ళే కాదు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆశన్న కూడా మొన్న వరంగల్కి వచ్చారు. వరంగల్కు విలేకరుల సమావేశాలు కూడా ఆయన మాట్లాడారు స్పష్టంగా, మేము ప్రజల చివరి దాకా ప్రజల కోసమే పనిచేస్తాము, అదే దృష్టితోటి పనిచేస్తాం మేము అనేది చెప్పిండు. మేము అందరం కలిసి పార్టీ పెట్టే విషయం కూడా ఏంటంటే అందరం కలిసి ఆలోచిద్దాం, అందరితో మాట్లాడతాం. మేము ఒక్కరమే కాదు, చాలా మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరితో మాట్లాడి చేద్దాము, మేమే చేస్తామని కాదనే విషయాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. ఆయనే కాదు, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా మనకు లొంగిపోయిన వాళ్ళు అంటే చంద్రన్న గాని లేదా దేవ్జీ కూడా మొన్న మాట్లాడిండు, మల్లా రాజరెడ్డి మాట్లాడిండు. వాళ్ళు మాట్లాడిందంటే మేము ప్రజల కోసమే పనిచేస్తాము అని విషయాన్ని చెప్పిండు. కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు అంటే వాళ్ళతో నేను పనిచేసిన నాకు అనుభవం ఉంది కాబట్టి వాళ్ళేమో అంత ఈజీగా వాళ్ళేదో ఓన్లీ వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు గడుపుతారని నేను అనుకుంటలేను. కొద్దిమంది ఉండొచ్చు, కొద్దిమంది ఉంటారు, కానీ వాళ్ళు ప్రజల కోసం సంస్థ పెట్టి పార్టీ పెడతారా అంటే పెడితే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పెట్టేది, అంటే ఏ పేరు కమ్యూనిస్ట్ అంటే ఏ పేరు పెడతారు ఎట్లా పెడతారు అనేది వేరే విషయం. కాబట్టి ఏదో ఒక సంస్థ పెట్టి చట్టబద్ధంగా పనిచేయడానికి సంబంధించింది వాళ్ళు ఆలోచించవచ్చు. అంటే జంపన్న గారు మనం చూసాం, అంటే సిపిఎం నేతలు ఈ మధ్య కాలంలో చేసిన ప్రకటనలు చూసాం, అందరూ కలుద్దాం, పార్టీలో కూడా రావచ్చు, సంఘటితంగా మనం పోరాడదాం అని పిలుపునిస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఆల్రెడీ ఇప్పుడు మిగతా కమ్యూనిస్ట్